అమెరికాలో హరికేన్ హెలెన్ బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే 230 దాటింది మృతుల సంఖ్య. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. వందల మంది గల్లంతయ్యారు. గడిచిన 50 ఏళ్లలో వచ్చినటువంటి 3 అతి తీవ్రమైన హరికేన్లలో హెలెన్ ఒకటని నిపుణులు చెప్తున్నారు. అమెరికన్ వాతావరణ శాఖ ఇదే హెచ్చరిస్తోంది. 6 రాష్ట్రాల్లో ప్రస్తుతం హెలెన్ బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికీ 10 లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నార్త్ కరోలినా పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది హెలెన్. ఆకస్మిక వరదలు, కొండచెర్లు విరిగిపడి పెద్ద ఎత్తున బీభత్సం సృష్టిస్తోంది. ఒక నార్త్ కరోలినాలోనే 100 మందికి పైగా మృతి చెందారు. ఇంతకీ హరికేన్ అంటే ఏంటి, హరికేన్ అంటే ఏంటి అనుకుంటే కనుక మనకు తుఫాన్ల మాదిరిగా వచ్చేటువంటి ఒక విధ్వంసం అని చెప్పొచ్చు. ఇక్కడ భారీ వర్షాలు, గాలులతో కూడినటువంటి వాటిని హరికేన్ అంటూ ఉంటారు. సో హరికేన్ ద్వారా ప్రస్తుతం హెలెన్ గా తెలుస్తోంది. దాని పేరు నామకరణం హెలెన్ హరికేన్ గా చెప్తున్నారు. సో ఈ హెలెన్ విధ్వంసం అంతా ఇంత కాదు. సుమారుగా ఇప్పటికే 250కి పైగా మృతులు సంఖ్య దాటింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు, అన్నీ కూడా నేలమట్టమైపోతున్నాయి. ఎత్తైన భవనాలు కూలిపోతున్నాయి. 10 లక్షల ఇండ్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే ఎంతటి విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 6 రాష్ట్రాల్లో, అమెరికాలో 6 రాష్ట్రాల్లో ఈ బీభత్సం కొనసాగుతూనే ఉంది. సో గడిచినటువంటి 50 ఏళ్లలో వచ్చినటువంటి 3 అతి తీవ్రమైన హరికేన్లలో హెలెన్ ఒకటని చెప్తున్నారు అమెరికన్ వాతావరణ శాఖ నిపుణులు. ప్రస్తుతం ఇంకా హరికేన్ బీభత్సం కొనసాగుతోంది. హెలెన్ హరికేన్ సంబంధించినటువంటి ఈ బీభత్సం కారణంగా మీరు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన ఎంతటి విధ్వంసం నెలకొందనేది. పూర్తిగా నివాసాలన్నీ నీలమట్టమైపోయాయి. దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ఇది ఏకతాటిగా కొనసాగుతూనే ఉంది. ఈ 15 రోజుల్లో ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయాయి. జనజీవనం మొత్తం అక్కడ స్తంభించిపోయింది. వాహనాలు ఆ కొండచెరు విరిగిపడి పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ వరద నీటిలో వరదలు ఉప్పొంగడంతో ఒక్కసారిగా ఇళ్లపై నుంచి ఆ నీళ్లు ఉప్పొంగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ అగమ్య గోచరంగా పరిస్థితి కనబడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఎటువంటి దారుణ పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా దారుణాతి దారుణంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే ప్రకృతి విధ్వంసం కనబడుతోంది. హెలెన్ హరికేన్ గత 50 ఏళ్ళలో ఇంత పెద్ద విధ్వంసం ఎన్నడూ కూడా చవి చూడలేదంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రకృతి బీభత్సం కనబడుతోంది. సుమారుగా ఈ యొక్క బీభత్సాల కారణంగా 250 మంది మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇక సుమారుగా 7,84,000 ఇండ్లు పూర్తిగా కూడా ప్రస్తుతానికి ధ్వంసమైపోయాయి. అంటే సుమారుగా 10 లక్షల ఇండ్లకి కరెంటు సరఫరా నిలిపివేశారు, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముఖ్యంగా ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, సో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఒక విధ్వంసం అనేది నెలకొంది. సుమారుగా 10 లక్షల నివాసాలకి ఈ ప్రాంతాల్లో పూర్తిగా కరెంటు సప్లై బంద్ అయిపోయింది. ఇక సుమారుగా 10,000 సంఖ్యలో నివాసాలు ధ్వంసమైపోయాయి. నార్త్ కెరోలినా పూర్తిగా కూడా ఇంకా నీటి మధ్యలో చిక్కుని ఉంది. అక్కడ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సో ఈ రోజు వచ్చినటువంటి నివేదిక ప్రకారంగా సుమారుగా 250 మంది మృతి చెందారు. మరొక 97 మంది కోసం ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం సౌత్ కొరియాలో 41 మంది మృతి చెందారు. జార్జియాలో 33 మంది, ఫ్లోరిడాలో 19 మంది, టెన్నెసీలో 11 మంది, వర్జీనియాలో సుమారుగా ఇదే స్థాయిలో మృతదేహాలు కూడా లభ్యమవుతున్నాయి. సుమారుగా 250 మంది మృతి చెందని తెలుస్తోంది. ఇంకా కూడా దారుణ పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా విధ్వంసకర పరిస్థితులే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ నీటి ప్రవాహం, కుప్పకూలినటువంటి ఆ బిల్డింగులు, చెట్లు, ఇతరత్ర శీతలాలు మొత్తం కూడా కనబడుతున్నాయి. సో చాలామంది త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ఊడ్చిపెట్టుకుంటే విధ్వంసం ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో ఈ విధ్వంసం క్రియేట్ చేసిందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో చాలా చోట్ల శిథిలాల కింద తీసిన కొద్ది మృతదేహాలు లభ్యమవుతున్నాయి. సో చాలా ప్రాంతాలు, ముఖ్యంగా 6 రాష్ట్రాలు నేను చెప్పిన విధంగా ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, ఈ రాష్ట్రాల్లో ప్రకృతి బీభత్సం చాలా విపరీతంగా కనబడుతోంది. ఎక్కడ చూసినా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఆ ప్రకోపమే కనబడుతోంది. సో ఈ హరికేన్ కారణంగా పెద్ద ఎత్తున అమెరికా అగ్రరాజ్యం కాస్త అతలాకుతలమవుతుంది. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ సంబంధించి ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం.
ఈ విధ్వంసాల కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. సుమారుగా ఇప్పటికే 40,000కు పైగా అందరూ కూడా సహాయం కోసం అమెరికాకి ప్రకటన చేసి ఆ సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా వైట్ హౌస్ ప్రకటించేసింది. మరోవైపు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రత్యేక వెబ్ పేజ్ని లాంచ్ చేసింది. ఎప్పటికప్పుడు దీని ద్వారా సమాచారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ తాజా సమాచారాన్ని దీని ద్వారా ప్రజానికం తెలుసుకుంటున్నారు. ఫెమాని ఏర్పాటు చేసింది. ఫెమా ద్వారానే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకి భయభ్రాంతులకు గురవ్వకుండా, ఎటువంటి ఆందోళన కలిగించకుండా ఈ యొక్క వెబ్ పేజ్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తున్నారు. ఇక ఎటువంటి రూమర్స్కి తావివ్వకుండా చూస్తున్నారు. ఇక 250 మందికి పైగా ఇక్కడ మృతి చెందినట్టు తెలుస్తోంది. హెలెన్ హ్యాస్ బికమ్ ద డెడ్లియెస్ట్ మెయిన్ ల్యాండ్. అంటే 2005లో ఒకసారి ఇటువంటిదే చవి చూసింది. హెలెన్ అనే యొక్క విధ్వంసం చేసింది. కానీ ఇంతటి స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా చేసి ఉండదంటూ కూడా చెప్తున్నారు. ఇక వర్జీనియాలో ప్రస్తుతం సర్వేస్ కొనసాగుతున్నాయి డ్యామేజ్ విషయంలో. సో సుమారుగా కొన్ని వందల సంఖ్యలోనే అక్కడ మరణాలు సంభవించినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో చాలామంది కూడా నిరాశ్రయులై ఉన్నారు. ఎక్కడి వారు అక్కడ తమకు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సో వరదలు, కొండ చెర్లు విరిగి పడిపోవడం, ఒక్కసారిగా వర్షాలు, బీభత్సాలు, గాలి దుమారం అంతా విధ్వంసం సృష్టించింది. సో 40,000కు పైగా కేవలం నార్త్ కరోలినాలోనే ఒక రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున 40,000కు పైగా తమకు సహాయం కోసం, డిజాస్టర్ నుంచి బయటపడడం కోసం సహాయార్థం వాళ్ళు సహాయాన్ని అర్థిస్తున్నారంటే ఇంకా ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం కొనసాగింది అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరిడా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రకృతి ప్రకోపానికి 6 రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఎక్కడ చూసినా ఆ భయానక దృశ్యాలు కనబడుతున్నాయి. 250కి పైగా మృతుల సంఖ్య చేరిందనంటే అక్కడ ఎంతటి బీభత్సం జరిగిందో చూడొచ్చు. ఇక హెలెన్ ఒకటే ఈ 50 ఏళ్లలో అతి బీభత్సం సృష్టించినటువంటి హరికేన్గా అమెరికా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అధికారులు. సో ప్రస్తుతం ఇంకా సర్వే కొనసాగుతోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి ఉన్నారు. 250 మంది ఆ శిథిలాల కింద ఒక్కొక్కరిగా మృతులు బయటపడుతున్న కొద్దీ హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు కనబడుతున్నాయి. సో రక్షణ చర్యలు ఏమాత్రం చేపడ్డా కూడా సుమారుగా 6 రాష్ట్రాలు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్టు కనబడుతోంది. సో అమెరికా అగ్రరాజ్యం ఒక్కసారిగా ఈ హరికేన్ కారణంగా ఇబ్బంది పడింది. హెలెన్ హరికేన్ ఇది సుమారుగా 50 ఏళ్లలో మొట్టమొదటిగా బీభత్సం సృష్టించినటువంటి హరికేన్గా అక్కడ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది 15 రోజులుగా కొనసాగుతోంది. ఈ మృతుల సంఖ్య, ఈ బీభత్సం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మరింతగా ఉధృతంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్.